హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా నమస్కారం. నా పేరు గోవిందు. బ్రదర్, మీ పేరేమిటి? రాజు. బ్రదర్, మీ సిగ్నల్ పార్ట్ 1, సిగ్నల్ పార్ట్ 2 చూసినాను. అందులో మీ అందరి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఓకే బ్రదర్, మీ సిగ్నల్ పార్ట్ 3 డేట్ అనౌన్స్మెంట్ చేసినారు, ఎందుకు క్యాన్సిల్ అయింది? సారీ బ్రదర్, మా డైరెక్టర్ ఉన్నాడు, మా డైరెక్టర్ని అడగండి బ్రదర్ క్వశ్చన్. బ్రదర్, మీ సిగ్నల్ పార్ట్ 3 డేట్ అనౌన్స్మెంట్ చేసినారు, ఎందుకు క్యాన్సిల్ అయింది? బ్రదర్, సిగ్నల్ పార్ట్ 3 డేట్ అనౌన్స్ చేశాను, కానీ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే మా మెయిన్ విలన్ షూటింగ్ అని మొదలుపెట్టాం. అంటే ఒక వారం ముందు నుంచే షూటింగ్ డేట్ అని మొదలు పెట్టుకున్నాం. ఇలా పలానా రోజున మొదలు పెట్టాము. ఆయన ఓకే అని చెప్పేసినాడు. టైమింగ్ అని ఉంటుంది కదా బ్రదర్, మాకు ఒక మేము ఎన్ని గంటలు మొదలు పెట్టినాం, 9 గంటలకి టైమింగ్ పెట్టుకున్నాం. అంటే పనులన్నీ వదిలేసుకొని మా షూటింగ్ కోసం వచ్చేయాలి. అందరూ వచ్చేసినారు, మెయిన్ విలన్ రాలేదు. ఆయన రాలేదు. బట్ ఇంకోటి ఏమంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ తీకుని ముందరే డేట్ అనౌన్స్ చేసినాం. ఎందుకంటే వీళ్ళందరూ మా చేతిలో మనుషులే. మనం పోరాడేది సిగ్నల్ కోసం, అందరికీ తెలిసాడు. వీళ్ళకి కూడా అన్నీ తెలిసే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదే బ్రదర్ నాకు వేరే ప్రాబ్లం ఉంది అని చెప్పేసినారు. నేను వారం ముందే వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఓకే బ్రదర్ పలానా రోజు పెట్టుకుందామని అందరు యాక్టర్ రెడీ చేసుకొని ఒక 10 మందిని రెడీ చేసుకుని క్లైమాక్స్ బయట అంత రెడీ చేసుకుంటే వీళ్ళు నో అని చెప్పేసినారు. ఒక 1 మంత్ అయిందండి ఆయన బతిమలాడకి. 1 మంత్ తర్వాత ఆయన కొద్ది మనసు కరిగేసి ఆయన ఏమన్నాడంటే, సరే బస్ నేను వస్తాను, వచ్చిన తర్వాత కరెక్ట్ 1 గంట టైం ఇవ్వండి అని చెప్పాను. సరే అని ఒక 1 మంత్ నుంచి నేను వెయిట్ చేసినా కదా, 1 మంత్ నుంచి సరే మన డేట్ అనేది వచ్చేసింది. ఆ రోజు సరే అని వచ్చేసింది. నేను ఇక సరే అన్న తీద్దామని చెప్పేసిన. తీద్దామని చెప్పిన తర్వాత ఆయన పలానా రోజు నేను డేట్ మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత యాక్టర్ ఫోన్ చేసింది. యాక్టర్ హ్యాండ్ మళ్ళీ అడుగుతుంది ఏం చేద్దామని ఆలోచించి డేట్ నేను పుస్తకం చేస్తాను అంతే తప్ప మిగతా ఏం కారణం కాదు. ఓకే బ్రదర్, చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే బ్రదర్, మూవీ అని చెప్పినారు కదా, స్టోరీ లైన్స్ ఏమైనా మార్పు చేసినారా? బ్రదర్, స్టోరీ లైన్ ఏమైనా మార్పు చేయలేదు. నేను ఎలాగైతే రాసుకున్నాను స్టోరీ లైన్ డిట్ అలాగే తీసిన బ్రదర్. ఇప్పుడు చూడండి బ్రదర్ ఎలా ఉంటుందో మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే బ్రదర్, నేను దీంట్లో 4 హీరోలు బ్రదర్. ఈ 4 హీరోలు ఎవరో కాదు, మా ఫ్రెండ్స్. ఫస్ట్ హీరో మా బ్రదర్ రాజు అని. ఆయన యాక్టింగ్ చాలా పీక్స్గా ఉంటుంది, ఎమోషనల్. ఒక్కొక్క యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక డైమండ్ మాదిరిగా ఉంటుంది. ఆయన యాక్టింగ్ చేసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంత ఎక్సలెంట్ చేశాడు ఆయన. బ్రదర్, నేను ఇంకొక హీరో గురించి చెప్తున్నా. ఆ హీరో ఈ ప్రమోషన్లో లేడు. ఆ హీరో పేరు వచ్చేసి సూరి. ఆ హీరో మా ఫ్రెండ్. ఆ పిల్లోడు యాక్టింగ్ చేస్తాడు బ్రదర్, వేరే లెవెల్ చేస్తాడు. ప్రతి ఒక్క డైలాగ్ చెప్తాడు. ఇది మన ఊరి సమస్య అనుకో, మనకు 20 సంవత్సరాలే ఉండొచ్చు, ముద్దళ్ళు పెడితే ఎమోషనల్ అయినా మన కోసం కాకపోయినా ఊరి కోసం చేస్తుంది, ఇది చాలరా. వైలెంట్ అయినా నా కొడుకు పోరాడితే ఇది వాడి సమస్య, ఇది ఊరి సమస్య హైలైట్ చెప్తాడు. ఆ పిల్లని ఫైట్ చూడాలి బ్రదర్, చాలా కొత్తగా ట్రై చేసినాడు సార్. చూడండి బ్రదర్, ఈ మూవీలో ఆ పిల్లని ఫైట్ చూడండి. చూసిన తర్వాత మీరే బ్రదర్ బాగా చేసినారు బ్రదర్ అని ఆ పిల్లని నేను ఫస్ట్ నందగా డైరెక్టర్ కాదు, ఆ పిల్లని చెప్తాను బాగా చేసినావు బ్రదర్. 3వ హీరో గురించి చెప్పాలంటే చూడు, 3వ కని తెలిసి ఎలా ఉంటుందో. అలా ఉంటుంది ఆ పిల్లని యాక్టింగ్ అయినా ఫైటింగ్ అయినా. ఆయన ఎవరే కాదు, నా ఫ్రెండ్ రాజేష్. ఒక్క నిమిషం ఈయన మాటలో తెలుసుకోండి. ప్రతిసారి అందరి హీరోల గురించి చెప్తున్నా డైరెక్టర్ అందుకు. వీళ్ళ హీరోల గురించి తెలుసుకుంటే, హీరోల మాటల గురించి తెలుసుకుంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. చెప్పండి బ్రదర్.
ఈ మూవీ తీసింది మా కోసం కాదు, మన ఊరి జనాల కోసం తీసాము. మన ఊరిలో ఏ సమస్యలు ఉన్నాయో, సిగ్నల్ గురించి ఎంత ఇబ్బందులు పడుతున్నారో అది మీకు ఆ డైరెక్టర్ భాష మన కోసం అందరి కోసం తయారు చేసి చూపిస్తున్నాడు ఒక మూవీలో. అది మన స్టోరీ లైన్లో కూడా చూసుకోండి. ఏ యాక్టర్ని తక్కువ చేసి చూపించలేదు, ఏ యాక్టర్ని ఎక్కువ చేసి చూపించలేదు. అందరికీ సరి సమానంగా యాక్టింగ్ ఇచ్చాడు. అందరినీ ప్రతి ఒక్కరిని ఆదరించుకొని తన వాళ్ళు అనుకొని దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు మన డైరెక్టర్ భాష. సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఆ స్టోరీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో బ్రదర్, అది కూడా గుర్తుపెట్టుకోండి నా మాట. ఈ మూవీ ఇక్కడితో ఆగిపోదు, అంటే మా ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. ఇదే మా ఫస్ట్ మెట్టు. ఇక్కడి నుంచి మా మూవీస్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడి నుంచి మీకు మీ అంచనాలు వదిలేస్తున్నా. అంతే బ్రదర్, మాటలో ఏం లేదు, ఇంకా చేతుల్లోనే చూపిస్తాను నేను. మీ అందరూ సపోర్ట్ ఉంటే మేము ఇంకా చాలా ఎదుగుతామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. మూవీ గురించి నేను పెద్ద గొప్పగానే చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనేమంటా అంటే సిగ్నల్ పార్ట్ 1లో ఆయన యాక్టింగ్ చేసినాడు, ఫస్ట్ యాక్టర్, ఆయన మాటల్లో తెలియజేశాడు. చాలా కష్టపడ్డాము. మా భాష నాకు ఒక యాక్టింగ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ 100 గల్లో ఒక్క సెల్ ఫోన్ టవర్ లేదా? కాకపోతే చాలా మిస్ అయినాను. ఐఎమ్ సారీ బ్రదర్. మీరు సిగ్నల్ పార్ట్ 2లో విలన్ పాత్ర చేసినారు. మీరు ఫైట్స్ బాగా చేస్తున్నారు. రే పోరా. నేను నా కళ్ళతో చూశాను. థ్యాంక్ యూ బ్రదర్. అన్నలకి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని రోజుల్లో మా సినిమా మీ ముందుకు వస్తుండదు ఫ్రెండ్స్, అందరూ చూసి ఆనందించండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మాకు డైరెక్టర్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా ఈ పాత్రలో మేము పూజించేది ఏంటంటే ప్రతి కష్టం పెట్టి చేశాము. మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తే ప్రతి ఒక్క ఊరికి టవర్ లేకుండా ప్రాబ్లం ఏమొస్తుందో, సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేది కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు. ఇది ఎందుకంటే మీకు చెప్తున్నా అంటే మా ఊర్లో మెయిన్ ప్రాబ్లమే సిగ్నల్. ఈ పాత్ర తీయడానికి మెయిన్ కారణం కూడా అదే. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ఇంకా మంచిగా గొప్పగా మాకు అవకాశాలు అందిస్తే మీరు అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బ్రదర్. నా మాటలన్నీ మా బ్రదర్ చెప్పాడు, దీంట్లో నో డౌట్. నేను ఏమనుకున్నానో అదే అన్నీ చెప్పేసినాడు. అందరూ ఈ మూవీ చూసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే. ఛానల్ని సపోర్ట్ చేసి మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎంతెంత ఉంటే మేము అంతంత ఎదగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కష్టం పెట్టుకొని చేస్తున్నాం వీడియోస్. ఫ్రెండ్స్, నేనంటే మీకు ఎవరు తెలీదు. మీకు తెలిసిన డైరెక్టర్ అంటే మా ఫ్రెండ్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శివకు వీరుడు కథ మూవీ రిలీజింగ్ డేట్ టైం పట్టొచ్చు, కానీ ఈ మూవీ అవుట్పుట్ మాత్రం బాగా వచ్చింది. కానీ నేను ఒకటి మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నా, ఒక్కసారి ఆ సినిమా చూసారంటే మొబైల్లో ఇంత బాగా తీయొచ్చా మూవీ అని మీకు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి అన్నిటిని గుర్తుపెట్టుకొని సిగ్నల్ మూవీ చూసి దీన్ని హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.